మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడివి, కరుణ సంపన్నుడివి. ఎదుగునైనా ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని మీ పాదాలు పట్టుకుని బ్రతమాలుతూ ఉన్నాం. మీ మాటలు మా జీవితాల్లో గొప్ప వెలుగును నింపగలిగినవి నాయన. మా త్రోవలకు వెలుగుగా, ఇదిగోనైనా మా జీవితాల్లో నెమ్మదినిచ్చేవిగా, మమ్మల్ని నడిపించేవిగా మీ మాటలు ఉంటూ ఉండగా, అయ్యా మీ సహాయం కొరకు, మీ మాటల కొరకు మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మీ స్వరాన్ని మాకు వినబడినివ్వమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం, ఈ మూర్ఖుల లక్షణాలు మీలో ఉన్నాయా? ఈ మూర్ఖుల లక్షణాలు మీలో ఉన్నాయా? కాబట్టి ప్రియులారా, మూర్ఖుల లక్షణాలు కొన్ని ఉంటాయి, అవి మూర్ఖులకే ఉంటాయి. అలాంటి మూర్ఖుల లక్షణాలు మనలో ఉన్నాయేమో అని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనకు తెలియాలంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మనకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాక వాటిని అంగీకరించి వాటిని ప్రభువు దగ్గర ఒప్పుకొని మార్చుకునే మనసు కూడా ఉండాలి. కొంతమందికి అలాంటి మనసు ఉండదు. వారికి అది తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పును సరిచేసుకోవాలనే ఆశ కానీ, అలాంటి దైవిక భయం కానీ ఉండదు. అది కూడా సరైనది కాదు. కాబట్టి ఈ ప్రత్యేక వాక్య భాగంలో మనం మూర్ఖుల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొదట మూర్ఖులు అంటే ఏంటి అంటే, మూర్ఖులు అంటే మూర్ఖులు అన్న ఒకటే. జ్ఞానం లేని వారిని, తెలివి లేని వారిని, బుద్ధి లేని వారిని ఫూల్స్ అంటాం. కాబట్టి ఇలాంటి బుద్ధిహీనమైన లక్షణాలు, మూఢుల లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా మూర్ఖుల లక్షణాల్లో వారు ఏది చేసినా సరి అయినదే అనుకుంటారు. ఎవరైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది తప్పు, ఇలా చేయవద్దు అంటే వారు అంగీకరించరు, వారు ఒప్పుకోరు, వారు మార్చుకోరు. అది చెప్తుంది బైబిల్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. ఎవరి దృష్టికి? బుద్ధిహీనుల మార్గం. వాని దృష్టికి అది సరి అయినదిగా ఉంది. కాబట్టి ఎవరైనా దాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వారిని బుద్ధిహీనులుగా చూస్తారు, వారిని తెలివి తక్కువ వారుగా చూస్తారు, వారిని మరి ఏదో వీరికి కీడు చేస్తున్నవారుగా, వీరికి వారు శత్రువులు అన్నట్లుగా వారు చూస్తూ ఉంటారు. అది అంటే బుద్ధిహీనుని తీరు మూఢత్వంతో నింపబడిన హృదయం ఎలాగుంటుంది అంటే, వారి మూర్ఖత్వాన్ని ఎవరైనా ఒకవేళ తండ్రో లేకపోతే భర్తో లేకపోతే భార్యో లేకపోతే బిడ్డలో ఆ మూర్ఖత్వాన్ని సరిచేయాలి, ఆ మూడుని సరైన మార్గంలో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇది దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది, ఇది మంచి పద్ధతి అంటే ఆ బుద్ధిహీనులు వారినే శత్రువులుగా భావించే ప్రమాదం ఉంటుంది. వారికి వారు తెలివైన వారుగా అనుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ వాక్య భాగంలో 4 విషయాల్ని మనం చూద్దాం. 4 విషయాల్ని ఒకవేళ అలాంటి బిహేవియర్ మనలో ఉంటే అవి మూర్ఖుల లక్షణం అని గ్రహించి ఆ బిహేవియర్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది డెసిషన్ మేకింగ్. నిర్ణయం తీసుకునే విధానం ఎలా ఉంటుంది? మూర్ఖులకి ఎలా ఉంటుంది? మరి జ్ఞానులకి అంటే, మూర్ఖులకి ఆపోజిట్ ఏంటండి? జ్ఞానులు. సో జ్ఞానుల గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మూర్ఖుల లక్షణాలు చెప్తుంది. సో డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది? వారి నిర్ణయం తీసుకునే తీరు ఎలా ఉంటుంది? అలాగే వే ఆఫ్ టాకింగ్, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? 4వది అలవాట్లు, హ్యాబిట్స్. ఈ మూర్ఖుల లక్షణాల్లో ఈ 4 ముఖ్యమైనవి. ఈ 4 ముఖ్యమైనవి కాబట్టి వాక్యంలో ఈ 4టిని మనం ధ్యానం చేసి, ఈ లక్షణాలు అంటే ఈ విధానాల్లో అలాంటి గుణం, అలాంటి లక్షణాలు ఒకవేళ ఉంటే అవేంటి అనేది చూసుకుని మనం వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలోనే ఉంది. మూఢుడు కోపపడున్నది నిమిషంలోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచుక ఊరుకుండును. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే దురుసుగా ఉంటుంది. కోపపడున్నది నిమిషంలోనే బయలుపడును. సో అది నిజమా కాదా, లేకపోతే
ఆ కోపం చూపించడం వలన అతనికి ఏమైనా నష్టమా, అతనికి ఏమైనా లాభమా, ఎదుటి వ్యక్తికి ఏమైనా నష్టమా, ఎదుటి వ్యక్తికి ఏమైనా లాభమా, ఇవేమీ అసలు గ్రహింపు కానీ ఆలోచన కానీ మూర్ఖునికి ఉండదు. తొందరపాటుతనం ఉంటుంది, తన ప్రవర్తనలో తొందరపాటుతనం. మూర్ఖులు ఫేస్ కూడా చాలా కోపంగా, వికారంగా, మూర్ఖగా పెడుతూ ఉంటారు. వారి ముఖం మీదే వారి కోపము, వారి దురుసు స్వభావం మరి కనిపిస్తూ ఉంటుంది. వారిని చూస్తే గొంగళి పురుగును చూసినట్లుగా ఉంటుంది. మూర్ఖులు అలా ఉంటారు. కొంతమంది పైకి కనిపించకపోయినా మూర్ఖపు లక్షణం కోపం. అప్పుడు దాకా మంచిగా ఉన్న ఒక్కసారిగా గాండ్రించే రీతిగా, అప్పటి వరకు మంచిగా మాట్లాడుతున్న వ్యక్తే సడన్గా కోపిష్లాగా విరుచుకుపడిపోయినట్లుగా మారిపోతారు. అలాంటి లక్షణం ఒకవేళ వాళ్ళు పనిచేస్తున్న దగ్గర కానీ, లేకపోతే వారి కుటుంబంలో భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, అత్త దగ్గర కానీ, కోడల దగ్గర కానీ, వారి ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, వారి స్నేహితుల మధ్య కానీ వారికి కోపం వస్తే ఏమాత్రం ఆలోచన చేయరు. అది నిజమా కాదా అని కూడా పరిశీలన చేయరు. వారికి ఒకసారిగా వారు కోపాన్ని వెల్లడి చేస్తారు. దానివల్ల చాలా నష్టపోయిన వారు ఉన్నారు, ఇతరులను నష్టపరిచిన వారు ఉన్నారు, చాలా మంచి స్నేహితుల్ని కోల్పోయిన వారు ఉన్నారు, అలాగే కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకున్న వారు ఉన్నారు. అలాంటి మూర్ఖపు లక్షణం ఉంటే కుటుంబాలు పాడవకి ఏం చేస్తాయి? చాలా మూర్ఖపు లక్షణం కదండి. కోపం వచ్చేసింది అంటే అది నిజమా కాదో తెలుసుకోకుండా, కోపం వచ్చినప్పుడు ఒక పని చేయండి, కొంచెం ఆగండి. ఆ కోపంలోనే మాట్లాడేస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఎప్పుడు మీకు కోపం వచ్చినా అప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, అప్పుడు మాట్లాడొద్దు. నెమ్మదితో క్రీస్తు ప్రేమని మీరు తలుచుకుని, దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుని మీరు ఆగండి. ఒక గంట, లేకపోతే ఒక పూట, ఒక రోజు, ఆ తర్వాత ఆ విషయం గురించి నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడడం కానీ, లేకపోతే దాని గురించి ఆలోచించి ప్రార్థన చేసుకుని నిర్ణయం తీసుకుంటాం కానీ చేయొచ్చు. భర్త మీద కోపం వచ్చినా, భార్య మీద కోపం వచ్చినా, లేకపోతే యజమాని మీద కోపం వచ్చినా, ఉద్యోగి మీద కోపం వచ్చినా, అత్త మీద కోపం వచ్చినా, కోడల మీద కోపం వచ్చినా వెంటనే కోపంలో ఊగిపోవడం కానీ, కోపంలో దురుసుగా ప్రవర్తించడం కానీ మంచిది కాదు. ఎందుకని మంచిది కాదంటే, మంచి ఉద్యోగాలని, ఒక స్థిరమైన ఉద్యోగాలని కోపంతో, మూర్ఖత్వంతో యజమానుల మీద కోపం వచ్చి ఆ ఉద్యోగాలను కోల్పోయిన తర్వాత అలాంటి మంచి ఉద్యోగం దొరకక మరి ఏదో చాలని జీతంతో కూడిన ఉద్యోగాల్లో సరిపెట్టుకునేవారు, అలాగే ఉద్యోగాలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన వారు, మరి దర్జాగా బ్రతికి, మరి నెమ్మదిగా బ్రతికి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడిన వారు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. అది కేవలం దేని వలన ఆ నష్టం జరిగింది అంటే వారి యొక్క మూర్ఖత్వం వల్లనే జరిగింది. అలాగే యజమానులు కూడా మంచి ఉద్యోగుల్ని చాలా కష్టపడి మరి చాలా బాధ్యతగా పనిచేసేవారు ఎప్పుడైనా పొరపాటున కొంచెం చిన్న తప్పిదం చేస్తే మూర్ఖత్వంతో వారు ఎంత సంస్థకి మేలు చేస్తున్నారో కూడా ఆలోచన చేయకోకుండా, వారి వలన ఆ సంస్థ ఎంత లాభపడిందో అనే ఒక ఆలోచన కూడా లేకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వారిని ఉద్యోగం నుంచి తొలగించి చాలా బాధలు పడి సంస్థ యొక్క లాభాలను కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే కోపంతో ఊగిపోయి భార్యల్ని దూరం చేసుకున్నవారు, మాటికి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మరి ఉండలేక భార్య వెళ్ళిపోతే విడాకులు తీసుకుంటే ఒంటరి జీవితాన్ని చాలా ఇబ్బందులతో కూడి జీవిస్తున్నవారు, మరి అలాగే చిన్నాభిన్నమైపోయిన కుటుంబానికి గౌరవం ఎక్కడుంటుంది? గౌరవం ఉండదు. కొంతమంది ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. ఇండిపెండెన్సీ కోరుకునేవారు మూర్ఖులు అని దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. సో కుటుంబంగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అలా కాక ఎవరుంటే ఏంటి నాకు, ఎవరు లేకపోతే ఏంటి అనే ఒక ఆలోచన కానీ, నా జీవితం నా ఇష్టం అనే మాటలు కానీ, ఆ ప్రవర్తన కానీ అది సరి అయింది కాదు, జ్ఞానయుక్తమైంది కాదు. అది మూర్ఖుల లక్షణాలు. అలాంటి లక్షణాలు ఉంటే వాటిని వేర్లతో సహా పెరికి పారవేయడం మంచిది. కాబట్టి ఈ రకంగా అనేక మంది నష్టపోతున్నారు. కాబట్టి కోపం వచ్చిందా త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు, త్వరగా మాట్లాడవద్దు. అలాగే ఈ బిహేవియర్లో మరొక రిఫరెన్స్ మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. బుద్ధిహీనుని పెదవులు
కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. ఈ యొక్క బిహేవియరు ఎలాగుంటుందంటే, వాళ్ళు ఒక ఫైటింగ్ని ప్రొవోక్ చేస్తారు. ఎదుటి వ్యక్తి వచ్చి కొట్టేసేటట్లుగా చేస్తుంది. ఎదుటి వ్యక్తి వచ్చి గొడవ పెట్టుకునేటట్లుగా వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఎవరి బిహేవియరు, ఎవరి ప్రవర్తన? బుద్ధిహీనుల ప్రవర్తన, మూర్ఖుల ప్రవర్తన. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. వారు కాలర్ ఎగరేసుకుని రా 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 ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖుల లక్షణం అలా ఉంటుందంట. మూర్ఖుల లక్షణం ఎలా ఉంటుంది? కలహానికి సిద్ధంగా ఉంటుంది. కలహాన్ని అది ప్రేరేపిస్తుంది. అంటే గొడవకి కాలు దువ్వేటట్లుగా, ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టేటట్లుగా ఆ యొక్క మూర్ఖుల లక్షణం ఉంటుంది. వారికి భయం లేని వారుగా ఉంటారు. భయం లేకోకుండా భయంకరంగా ఎదుటి వ్యక్తిని దూషించడం కానీ, భయంకరంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొడతాం కానీ. చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే, అవతల వ్యక్తి ఒకవేళ మంచివాడై ఉండి మౌనంగా ఉందాం, ఎందుకులే వాడే వాగి వాడి దారిన వాడు పోతాడు కదా అనుకుంటే, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఎరా నువ్వు మగోడు కదా, ఏంట్రా ఇంట్లో కూర్చున్నావు, ఎరా గాజులు తొడుక్కుని కూర్చున్నావా అని మాట్లాడుతుంటారు. గొడవలు అవుతున్నప్పుడు కొంతమంది ఆ రీతిగా గొడవల్లో మాట్లాడుతూ ఉంటారు. వాడేదో మంచిగా వెళ్ళిపోతాడులే అని తను ఊరుకుని ఉంటే, తను మరి తగ్గించుకుని ఉంటే వీరు అలా రెచ్చగొడుతూ ఉంటారు. ఒకవేళ అతను రెచ్చిపోయి ఉంటే అతనికి కూడా ఉక్రోషం పొంగుకొని వస్తే అతను ఏదో ఒక కర్రో ఏదో ఒకటి తీసుకుని మళ్ళీ ఇంట్లో నుంచి రావడం, ఇంట్లో నుంచి వచ్చి తన తల మీదో లేకపోతే నడుము మీదో లేకపోతే కొన్నిసార్లు కత్తితోనో లేకపోతే గొడ్డలతోనో వచ్చి నరికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి రెచ్చగొట్టే విధి విధానాలు ఎవరి లక్షణాలు? మూర్ఖుల లక్షణాలు. గొడవ సద్దుమణిగిపోయినా కూడా ఇంకా పొడిచి లేపుతున్నట్లుగానే చేస్తారు వాళ్ళు. మనము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? సమాధానాన్ని వెదకి వెంటాడమని చెప్తుంటే కొంతమంది ఇవి అన్యుల గురించి మనం చెప్పుకోవట్లా, దేవుని యొక్క వాక్యం తెలియని వాళ్ళ గురించి చెప్పుకోవట్లా. ఆదివారం చక్కగా మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించి స్తుతించి చాలా బుద్ధిగా దేవుని యొక్క వాక్యాన్ని విని మరలా తిరిగి వచ్చి ఇష్టానుసారంగా జీవించే కొంతమందిలో మూర్ఖపు లక్షణాలు కలిగిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయేమో అన్న ఒక ఉద్దేశంతో మన అందరం కూడా మనలో ఉన్న మూర్ఖపు లక్షణాలని కొంచెం మార్చుకొని దినదినమూ దేవునికి దగ్గరగా చేరాలనే సదుద్దేశంతో మనం వీటిని ధ్యానం చేసుకుంటున్నాం తప్ప దేవుణ్ణి ఎరగని అన్యుల గురించి కానే కాదు. దేవుణ్ణి ఎరగని వారికి జ్ఞానం లేదు కాబట్టి, జ్ఞానం ఇంకా వారి హృదయాల్లోకి రాలేదు కాబట్టి ఎలాగైనా వారు ప్రవర్తించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న నీవు, దేవుణ్ణి గుర్తెరిగిన నీవు, దేవుణ్ణి వెంబడిస్తున్న నాలో ఈ లక్షణాలు ఉంటే చాలా ప్రమాదం కదా. మనలో ఉండకూడదని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాంటి లక్షణంతో అంటే గొడవకి కాలు దువ్వే స్వభావం, నువ్వెంతంటే నువ్వెంత అనే గుణం, అది చివరికి కొట్లాటకు దారితీస్తుంది, కొట్టుకోవడానికి దారితీస్తుంది. కొట్టుకునేదాకా పరిస్థితి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని నష్టపరిస్తే మీరు ఒక చట్టబద్ధంగా ఒక కేసుని రిజిస్టర్ చేయడమో, లేకపోతే మరి అది పెద్దలకి చెప్పడమో, లేకపోతే ఏ రీతిగా అది సమాధానాన్ని మనం సెట్ చేసుకోవాలో లేకపోతే సిస్టమేటిక్గా చేసుకోవాలో అలా వెళ్తే బాగుంటుంది. కానీ ఎదుటి వ్యక్తి పోట్లాడుతున్నాడని ఎదుటి వ్యక్తితో గొడవకు దిగడం, మరి వీధులలో గొడవలు, వీధుల్లో పోట్లాట్లు, రోడ్ల మీద పోట్లాట్లు, మరి అవి మంచివి కాదు. అవి మరి దేవుని నామానికి ఘనత కాదు. కాబట్టి కొంచెం ఆలోచన చేస్తే మనకు అర్థమవుద్ది. కొంచెం పట్టుదలతో, కొంచెం ఓర్పు సహనాలతో ఉంటే మనకు అర్థమవుద్ది. ఈ మూర్ఖపు లక్షణాలు మనలో లేకోకుండా చూసుకోవడం ద్వారా మనకే మేలు, చాలా మేలు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మూర్ఖులు పాడైపోతారు, జ్ఞానులు వర్ధిల్లుతారు. మూర్ఖులు దెబ్బలు తింటారు, జ్ఞానులు సుఖజీవాన్ని పొందుతారు. మూర్ఖులకు భవిష్యత్తు లేకుండా పోద్ది, జ్ఞానులు ఉన్నతమైన జీవితాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఈ రీతిగా చెప్తుంది. సో మూర్ఖపు లక్షణాలు ఉండి ఎందుకు నా జీవితం పాడైపోతుంది? ఎవరు నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, ఎవరికి నేను అక్కర్లా, ఎవరికి నేనంటే విలువ లేదు, ఎవరు కూడా నా దగ్గర ఉంటలా, ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు అని ఇలా బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడే వారి చుట్టూరు ఉన్నవారు ఎందుకు దూరం అయిపోయారు? ఎందుకు వీరితో సత్సంబంధాలు ఎవరికీ లేవు? వీరిని ప్రేమించేవారు ఎందుకు ఎవరూ లేరు?
వీరిని పట్టించుకునేవారు ఎందుకు ఎవరూ లేరు అని ఆలోచించేస్తే వాటిల్లో ఒకటి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఈ మూర్ఖత్వం. ఒకవేళ డబ్బు లేకపోయినా ఒక బీదల కటికి బీదలైనా సరే ప్రేమ ఉంటే ఎవరో ఒకళ్ళు మరి తోడ పుట్టినవారో కడుపును పుట్టినవారో లేకపోతే ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండే అవకాశం ప్రేమ చేత ఉంటుందేమో కానీ మూర్ఖత్వంతో నింపబడి మూర్ఖంగా ప్రవర్తించే వారికి ఎవరూ లేకుండా పోతున్నారు. వారి చుట్టూరు లేకపోతున్నారు. కడుపును పుట్టిన బిడ్డలు కొంతమందిని వదిలేస్తున్నారంటానికి కూడా వారి మూర్ఖపు లక్షణం కూడా ఒకటి కారణంగా మనకు కనిపిస్తుంది. అది బిడ్డలు చెప్తారు. అది ముమ్మాటికి తప్పే. మరి తల్లిదండ్రులు ఎంత మూర్ఖులైనా ఎంత మూర్ఖత్వంతో నింపబడిన వారైనా వారు ఎంత చెడ్డవారైనా కూడా బిడ్డలు వారిని సాకాలి, వారిని గుండెల్లో పెట్టుకుని భద్రంగా ప్రేమగా చూసుకోవాలి. అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, బిడ్డల యొక్క ప్రథమ లక్షణం, తల్లిదండ్రుల యొక్క ప్రథమ లక్షణం వారు నెరవేర్చారు. బిడ్డలు ఎంత పనికి మాలిన వారైనా వారు ఎంత చెడ్డవారైనా కూడా తల్లిదండ్రులు వారు ఓర్చుకున్నారు, సహించారు. వారు గుండెల్లో పెట్టుకుని వారు తినక పెంచి పెద్ద చేశారు కాబట్టి మీరు ఈ రోజున జీవంతో ఉన్నారు, బ్రతుకున్న మీరు వారి మూర్ఖత్వాన్ని బట్టి వారి చెడ్డ గుణాలను బట్టి వారిని దూరం చేసుకోవడం తప్పు. కానీ అందరికీ ఆ జ్ఞానం ఉండదు కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మూర్ఖత్వాన్ని బట్టి కూడా ఆ బిడ్డలు కూడా దూరంగా ఉంటున్నారు. కాబట్టి మూర్ఖత్వం ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొస్తుందంటే చాలా భయంకరమైన నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మూర్ఖపు లక్షణాలు మన జీవితంలో వండుకోకుండా మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి సరిచేసుకోవడం చాలా మంచిది. బిహేవియర్ చూసాం. ఏం చూసాం? బిహేవియర్ చూసాం. డెసిషన్ మేకింగ్ అనుకున్నామండి. ఏంటి డెసిషన్ మేకింగ్ అంటే? నిర్ణయం తీసుకోవడం. ఈ యొక్క 18వ అధ్యాయంలోనే మొదటి వచనం 2వ వచనం మనం చూద్దాం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. బుద్ధిహీనుడు తమ అభిప్రాయాలను వెల్లడిపరచుట యందు బయలుపరచుట యందు సంతోషించును. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారి, ఇండిపెండెంట్గా ఉండాలి, చక్కగా స్వేచ్ఛగా ఉండాలి. ఎవ్వరూ మన మీద పెత్తనం చలాయించేవాళ్ళు ఉండకూడదు, ఎవ్వరు మనల్ని అదుపు చేసేవారు ఉండకూడదు, ఎవ్వరు మనకి చెప్పేవారు ఉండకూడదు. వారు నష్టపెడుతున్నారు, వారు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ నష్ట ఉండకూడదు, తల్లిదండ్రుల నష్ట ఉండకూడదు, అత్తమామల నష్ట ఉండకూడదు. మరి ఈ రీతిగా కొంతమంది ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. వారు జ్ఞానానికి విరోధులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే మూర్ఖులనే అర్థం. వారికి కూడా మూర్ఖపు లక్షణం ఉంది అని అర్థం. స్వేచ్ఛను కోరుకోవడం మూర్ఖపు లక్షణమే. ఒకవేళ స్వేచ్ఛను మీరు కోరుకుంటూ ఉంటే అంటే పెద్దల సంరక్షణలో, పెద్దల కట్టుబాటులో, వారి యొక్క చెప్పు చేతల్లో వండుకోకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలి, నా జీవితాన్ని నేను అనుభవించాలి అని అనుకునే ఆలోచన బుద్ధి కలిగిన ఆలోచన కాదు, మూర్ఖపు ఆలోచన. మరి అబ్రహాము దగ్గర లోతు అబ్రహాము సంరక్షణలో, అబ్రహాము చెప్పు చేతల్లో ఉన్నంత వరకు లోతు కంటిన్యూస్గా ఆశీర్వాదాన్ని చూశాడు. లోతు స్వేచ్ఛను కోరుకున్నాడు, లోతు వేరయ్యాడు. అబ్రహాము సంరక్షణలో నుంచి లోతు బయటికి రాగానే లోతే దేవుని సంరక్షణ నుంచి దూరమైనట్లుగా, లోతే లోకానికి దగ్గరైనట్లుగా, పాపపు సమాజం మధ్యలో సంరక్షకుడు లేకోకుండా జీవించినట్లుగా, తత్ఫలితంగా తన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి నష్టాన్ని కూడగట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది స్వేచ్ఛానుసారులుగా ఉండి మరి వేరు కాపురం కోరుకునే నిర్ణయాలు, వారి అభిప్రాయాలను వెల్లడి చేస్తారు. మరి కొత్తగా వివాహం అయిన తర్వాత కూడా కొంతమంది భార్యలు మూర్ఖపు పట్టు పడుతూ ఉంటారు. మరి కొంతమంది కుమారులు వారికి స్వేచ్ఛగా వారి ఇంట్లో ఉండలేదని వారు కూడా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, మరి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇంతకుముందు మనం కోపం వచ్చింది అనుకున్నాం, బిహేవియర్లో కోపం వచ్చింది అనుకున్నప్పుడు ఉద్యోగం వెంటనే మానేయడం కానీ లేకపోతే ఒక యజమాని తన ఉద్యోగికి తన ఉద్యోగం నుంచి తీసేయడం కానీ, ఒక భార్య భర్త దగ్గర నుంచి వెళ్ళిపోవడం కానీ, భర్త భార్యని విడనాడడం కానీ, లేకపోతే ఒక కోడలు వేరు కాపురం కోసం పట్టుబట్టి వేరు కాపురం పెట్టడం కానీ, ఇత్యాది లక్షణాలన్నీ కూడా
మూర్ఖపు లక్షణాల క్రిందకే వస్తాయి. అవి బుద్ధి జ్ఞానం కలిగిన లక్షణాలు కాదు. కాబట్టి ఇలాంటి డెసిషన్స్లో, నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఖచ్చితంగా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఆలోచించండి. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచించేయండి. దానివలన నష్టాలు, దానివలన లాభాలు ఇవన్నీ మీరు పరిశీలన చేస్తే వారు అనేక కుటుంబాలను మీరు ఎగ్జాంపుల్స్గా అనేక మంది వ్యక్తుల జీవితాలని మీరు ఆలోచన చేస్తే, వారిని అనాలిసిస్ చేస్తే వాటి వలన వచ్చే నష్టాలన్నీ కూడా క్లియర్గా తెలియడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ నిర్ణయం తీసుకోరు. ఒకటి ప్రవర్తన, రెండవది డెసిషన్ మేకింగ్. ఈ రెండు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అలవాట్లు కూడా, వాళ్ళ యొక్క అలవాట్లు ఎలా ఉంటాయి? వాళ్ళ అలవాట్లు వాళ్ళు చేసేది, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేది వాళ్ళు చేసేస్తారు. అమ్మతో నాకేంటి పని, నాన్న ఏమంటే నాకెందుకు, అమ్మ ఏమంటే నాకెందుకు, భార్య ఎలా చస్తే నాకెందుకు, బిడ్డలు ఏమైపోతే నాకెందుకు అని మూర్ఖులు వారు చేయాలనుకున్న పని చేస్తూ ఉంటారు. వారికి నచ్చేది వారు చేసుకుంటూ పోతారు. అంతే కదా. మరి త్రాగుబోతులను ఏమనాలి? మూర్ఖులే కదా. మరి ఇష్టానుసారంగా తిరుగుబోతులను ఏమనాలి? మూర్ఖులే కదా. అంటే వారికి ఏం లేదు, జ్ఞానం లేదు కదా. అందుకనే వారు భార్య గురించి ఆలోచించడం లేదు కదా, బిడ్డల గురించి ఆలోచించడం లేదు కదా. సో మూర్ఖులు ఏంటండి? మూర్ఖులు హ్యాబిట్స్, ఆ మూర్ఖుల అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. సో చెడు పనులు, త్రాగుడు కానీ, జోదం కానీ, ప్యాకాట కానీ, వాడికి తిండిబోతులు ఎలా తింటారో వాళ్ళకి తెలియదు, ఇష్టానుసారంగా తింటారు. అది కూడా పాపాల్లో పాపం. అంటే ఇంటి దగ్గర భార్య ఉంది, బిడ్డలు ఉన్నారని ఆలోచన చేయకోకుండా 600 సంపాదిస్తే 600 ఆ తాగి ఆ తినేసి మొత్తం అవజేసి వెళ్ళడం మూర్ఖత్వం కాదా? భార్య గురించి, బిడ్డల గురించి అసలు ఆలోచన లేకుండా ఉండటం బుద్ధిహీనత కాదండి? మూర్ఖత్వం కాదా? మరి ఆ మూర్ఖులు అలవాట్లు అలా ఉంటాయి. అలవాట్లు తిండిపోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, ఇష్టానుసారంగా వారు తిరుగుతూ ఉంటారు. చాలా ప్రాస్టిట్యూషన్లో, వ్యభిచారంలో కూడా ఉంటారు. వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. మరి అర్ధాంతరంగా వారు చచ్చిపోతారు. మరి తాగేసి ఏ లారీ కింద పడిపోతూ ఉంటారు. సాగినంత కాలం సాగుద్ది, నాకేంటి నేనేంటి అనుకుంటూ ఉంటారు. మరి బండి నేను నడపగలను అనుకుంటూ ఉంటారు. చాలామంది యాక్సిడెంట్స్లో చూస్తే తాగిన మొత్తులో, తాగిన మైకంలో హెచ్చు మాటలు మాట్లాడి తన్నులు తిన్నవారు ఉన్నారు. తాగిన మైకంలో గొడవలు పెట్టుకుని ఒకరినొకరు నరుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ఏదేమైనా ఈ చెడు అలవాట్లు బుద్ధిహీనుల లక్షణం. ఎవరికైనా త్రాగుడు కానీ, తిరుగుబోతనం కానీ ఇలాంటివి ఉంటే అవి మూర్ఖుల లక్షణాలే కదండి, మూర్ఖుల లక్షణాలే. చివరిగా మాట్లాడే విధానం, వే ఆఫ్ టాకింగ్ కూడా మనం చూసుకుందాం. ఈ వాక్య భాగంలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఈ యొక్క హ్యాబిట్స్లో కానీ లేకపోతే బిహేవియర్లో కానీ ఇది వస్తుంది, వే ఆఫ్ టాకింగ్, మాట్లాడే విధానం. సో ఆ మాట్లాడే విధానం వలన వారికి కోపం బయలుపరచడం మాట్లాడే విధానమే కదండి. 10వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, మూడుల నోరు అప్పుడే నాశనం చేయను. మూడుల నోరు అప్పుడే నాశనం చేయను. సో వాళ్ళ నోరు, వాళ్ళు ఎలా మాట్లాడతారు? గొడవ తెచ్చేటట్లుగా మాట్లాడారు అనుకోండి, రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడారు. అవతలోడు చక్కగా పంచిగా సైలెంట్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు. ఇతను మూఢత్వం వలన, బుద్ధిహీనత వలన ఇంకా మాట్లాడుతున్నాడు, నోటిని వాడుతున్నాడు. వే ఆఫ్ టాకింగ్, ఏం మాటలు వస్తున్నాయో కూడా తెలియకోకుండా ఇంకా రెచ్చగొట్టాలి, ఇంకా బాధ పెట్టాలి, ఇంకా గుచ్చాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉండగా ఆ యొక్క ఇంట్లో ఉన్నవాడు ఓర్పును కోల్పోయి ఉక్రోషంలో తన కంట్రోల్ తప్పి అక్కడేదో గొడ్డలు ఉంటే తన కళ్ళెదురుగా ఉన్న గొడ్డలను తీసుకుని ఆ ఉక్రోషంతో, కోపంతో, తొందరపడతనంతో ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి నరికి చంపేశాడు. నోరు ఏం చేసింది? ఇప్పుడు ఆ మాట్లాడే విధానం ఏం చేసిందంటే తనకి నాశనం తీసుకొచ్చింది. అలాగే మరొక రిఫరెన్స్ మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 31వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఆ మాటలు, ఆ వే ఆఫ్ టాకింగ్ చాలా వేరుగా ఉంటుంది, చాలా అది భయంకరంగా ఉంటుంది. కాబట్టి తొందరపాటు మాటలు కానీ, కోపం మాటలు కానీ మాట్లాడతాం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాం, ఏదో ప్రెస్టీజియస్గా మాట్లాడతాం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కులాల గురించి, ఆస్తిపాస్తుల గురించి, వాడెంత, వాడి బ్రతికెంత, ఇలాంటివన్నీ మూర్ఖపు మాటలు. కులాల గురించి మాట్లాడతాం, మూర్ఖపు మాటలు. ఆస్తిపాస్తుల గురించి మాట్లాడతాం, మూర్ఖపు మాటలు. వాళ్ళ జీవితాల్లో ఉన్న ఎత్తుపలాల గురించి దూషించడం మూర్ఖపు మాటలు. ఇలాంటి మూర్ఖపు మాటలు కూడా మూర్ఖపు లక్షణమే. అలాంటి లక్షణం కూడా మనకు ఉండకూడదు. బిహేవియర్, ప్రవర్తన. మొట్టమొదటిగా ఈ 4 లక్షణాల కంటే ముందు మనం ఏం చెప్పుకున్నామంటే, మూర్ఖులు వాళ్ళు చేసేది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు, ఎదుటివాడితే తప్పు అనుకుంటారు, ఎదుటివారు వారిని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటారు. ఇది ఒకటి మార్చుకోవాలి. 4 లక్షణాలు బిహేవియర్, ప్రవర్తన.
ప్రవర్తన, రెండవది డెసిషన్ మేకింగ్, మూడవది హ్యాబిట్స్ అలవాట్లు, చెడు అలవాట్లు, నాలుగవది మాట్లాడే విధానం. ఈ మూర్ఖుల లక్షణాలు మీలో ఉన్నాయేమో మనలో ఉన్నాయేమో మనం చూసుకుని సరిచేసుకుందాం. అది సరిచేసుకోవడం ద్వారా దేవునికి నమ్మకస్తులుగా మనం బ్రతకొచ్చు. మన జీవిత విధానం ద్వారా మనం మేలు పొందుకుంటాం. మూర్ఖుల లక్షణాలు మనలో నుంచి పోతే, మనం మార్చుకుంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం, నెమ్మదితో సంతోషంతో జీవించగలుగుతాం, మన జీవితాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మూర్ఖుల లక్షణాలు ఎలాగుంటాయో, ఆ మూర్ఖుల లక్షణాల వలన వారికి ఎలాంటి నష్టం కలుగుతుందో నా తండ్రి మేము ధ్యానం చేయడానికి మీరు మాట్లాడారు, మీకు వందనాలు. నా తండ్రి ఆయా మాటలు నా తండ్రి మేము పరిశీలన చేయడానికి విన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఆ లక్షణాలు ఏమైనా లక్షణాలు ఉన్నాయేమో చూసుకుని వాటిని మార్చుకోవడానికి సహాయం దయచేయండి. మీ కృప తోడుగా ఉంచండి. మాలో ఉన్న చేదు వేరుని, మాలో ఉన్న చీకటిని, మాలో ఉన్న దుర్గుణాలన్నిటిని తీసివేసి మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నా తండ్రి మీకు పరిశుద్ధులుగా, మీకు ఇష్టలుగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసఫ్ సుశీల్.